హలో గాయ్స్, వెల్కమ్ టు ద డ్రామా ఎక్స్ప్లెయిన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చిన డ్రామాస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో షిన్ ని చూపిస్తారు. తను వెళ్తూ ఉంటే ఒక సర్వెంట్ బాస్ తన రూమ్ లో ఉన్నాడని చెప్తుంది. అది విని షిన్ ఆ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళ బాస్ తన చేయి పట్టుకుని రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా తనతో క్లోజ్ అవ్వడానికి చూస్తుంటాడు. అలా చేస్తుంటే షిన్ ఆపి, బాస్ ఇవాళ చాలా మీటింగ్స్ ఉన్నాయి, అర్జెంట్ గా అటెండ్ అవ్వాలని మీటింగ్స్ గురించి చెప్తుంది. అప్పుడు మిస్టర్ లీ అంటాడు, నిజంగా నువ్వు ఎప్పుడు సెక్రటరీ పని చేస్తూనే ఉంటావా అని. అప్పుడు బాస్ కి ఎవరిదో కాల్ రావడం వల్ల ఫోన్ లో బిజీ అయిపోతాడు. షిన్ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది, 5 సంవత్సరాలుగా నేను మీ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను, అంతకు మించి మన మధ్య ఏముంటది? అందరూ నేను మీతో ఉండడం వల్ల నా లైఫ్ ప్రిన్సెస్ లైఫ్ లాగా ఉంది అని అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు అది ఎంత టార్చర్ అని అనుకుంటుంది. వెంటనే లీ షిన్ దగ్గరికి వస్తూ, తొందరగా రెడీ అవ్వు, ఒక పర్సన్ ని మీట్ అవ్వాలి అంటాడు. ఇంకా అక్కడంతా నువ్వే ప్రాపర్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుందని షిన్ దగ్గరగా వచ్చి రెడీ అవ్వమని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వాళ్ళు ఆ మీటింగ్ అటెండ్ అవుతారు. ఎవరితో అయితే ఆ మీటింగ్ జరుగుతుందో ఆ పర్సన్ ఒక ఉమెనైజర్. అందుకే వెంటనే షిన్ మీద పడిపోతూ ఉంటాడు. ఇంకా తనకి లైన్ వేస్తూ ఉంటాడు అక్కడ. అంతేకాక లీతో అంటాడు, మీ సెక్రటరీ చాలా అందంగా ఉంది, నువ్వు నెలకు ఎంత శాలరీ ఇస్తున్నావు? దానికన్నా ఎక్కువ ఇస్తాను, నా దగ్గరికి పంపించు అని అంటాడు. అప్పుడు లీ, నువ్వు తనని ఎప్పటికీ ఎఫర్ట్ చేయలేవు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా నేను తనపై చాలా ఇన్వెస్ట్ చేశాను అని అనడంతో షిన్ కి అది విని చాలా బాధ అవుతుంది. అయినా కూడా వినట్టే అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఏం చేయలేక ఇంకా డ్రింక్ తాగడం స్టార్ట్ చేస్తుంది. కానీ బై మిస్టేక్ వల్ల ఆ పర్సన్ మీద డ్రింక్ పడిపోవడంతో దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అతను షిన్ చేతులు పట్టుకొని, నువ్వు నా బట్టలు రూమ్ లోకి తీసుకెళ్లి క్లీన్ చేస్తే బాగుంటుంది, నువ్వు తప్పు చేసావు కాబట్టి అది నువ్వే క్లీన్ చేయాలి అని అంటాడు. షిన్ వెంటనే లీ వైపు చూస్తూ ఉంటుంది. మరి నువ్వేగా తప్పు చేసింది, వెళ్లి సరిదిద్దుకో అని లీ అతనితో నిజంగానే పంపించేస్తాడు. నెక్స్ట్ రూమ్ లో ఆ పర్సన్ షిన్ ని అల్లరి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకు చూపిస్తారు, లీ కార్ లో డ్రైవర్ తో పాటు కూర్చొని ఉంటాడు. ఇంకా డ్రైవర్ అడుగుతాడు, బాస్ ఇంకా మనం వెళ్దామా లేదా సెక్రటరీ కోసం వెయిట్ చేద్దామా అని. కానీ అప్పుడే షిన్ వచ్చి కార్ లో కూర్చుంటుంది. నువ్వు నీ పని చాలా తొందరగా పూర్తి చేసుకుని వచ్చినట్లున్నావు అని లీ అంటాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నిజానికి షిన్ ఆ పర్సన్ ని బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది. నీ వైఫ్ నెంబర్ నా దగ్గర ఉంది కనుక నువ్వు నన్ను టచ్ చేస్తే ఇప్పుడే తనకి ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు అతను చేసేది ఏం లేక తను ఏం చేయకుండా వెళ్ళనిస్తాడనమాట. షిన్ ఇక్కడ లీతో అంటుంది, అఫ్ కోర్స్ మీతో నేను 5 సంవత్సరాలుగా ఉంటున్నాను కదా, నాకు ఎవరిని ఎలా డీల్ చేయాలో ఆ మాత్రం తెలీదా, మీ దగ్గర బాగా నేర్చుకున్నాను అని అంటుంది. లీ తన మాటలు విని డ్రైవర్ ను బయటకు పంపించి షిన్ ని బలవంతంగా కిస్ చేయబోతూ ఉంటాడు. నిజం చెప్పు, అతన్ని ఇలానేనా టచ్ చేసింది అని బలవంతం చేస్తూ ఉంటాడు. షిన్ లీని ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తుంది. నేను ఆ పర్సన్ తో 20 నిమిషాలు ఉన్నాను, మీకు అనిపించట్లేదా అతను నన్ను ఏమన్నా చేసి ఉంటాడని? సో మీరు నాకు దూరంగా ఉంటే బెటర్ అని, ఇంకా నేను వెళ్ళాలి, మన కాంట్రాక్ట్ ఈ రోజుతో అయిపోయింది అని కార్ దిగి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో షిన్ ఇంటి ఓనర్ మార్నింగే వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్తుంది. అప్పుడు షిన్ ఇంకా 3 మంత్స్ కాంట్రాక్ట్ టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఖాళీ చేయమంటున్నారంటుంది. కానీ ఆ ఓనర్ అస్సలు వినదు. ఇప్పటికిప్పుడే ఖాళీ చేయమని బలవంతం చేస్తుంది. తనకి ఎవరో అలా చేయమని చెప్పుంటారనమాట. అప్పుడే షిన్ కి లీ అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. మేడం, ఇవన్నీ మీకు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు మిస్టర్ లీని నిన్న చాలా అప్సెట్ చేశారు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి అంటే మిస్టర్ లీని వెళ్లి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అని ఆ అసిస్టెంట్ అంటాడు. ఇవన్నీ విని షిన్ కి చాలా కోపం వస్తుంది. దాని తర్వాత ఫుట్పాత్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండడం చూస్తాము. అప్పుడు అక్కడికి లీ కార్ రావడంతో తనతో పాటు లీ ఇంటికి వస్తుంది. ఇంకా తనకేదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ లీ, నాకు తెలుసు నువ్వు ఓడిపోవడం యాక్సెప్ట్ చేయవని, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అని అంటాడు. అలా చెప్తూ షిన్ ని దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా లీ టై ఓపెన్ చేయడంలో హెల్ప్ చేస్తూ, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అడుగుతుంది. కానీ మిస్టర్ లీ, నువ్వు గనక నేను చెప్పింది వింటే నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటానని తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సేల్స్ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేయండి అని లీని అడుగుతుంది. అప్పుడు మిస్టర్ లీ, అది నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు షిఫ్ట్ అవ్వాలా వద్దా అనేది అని క్లోజ్ అవుతాడు. నెక్స్ట్ డే షిన్ సేల్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడం మనకు చూపిస్తారు. అప్పుడే ఒక పూర్ పర్సన్ కారు కొనాలని అక్కడికి వచ్చుంటాడు అనమాట. కానీ అక్కడ కొంతమంది అమ్మాయిలు తనకి కారు చూపడానికి ఒప్పుకోరు. పైగా నీలాంటి పూర్ పర్సన్ ఒక కారు కొనలేడు అని ఇన్సల్టింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ షిన్ అతన్ని తీసుకెళ్లి, నేను మీకు కారు చూపిస్తాను అని అతనికి కార్ ని చూపిస్తుంది. అప్పుడే ఆ పర్సన్ చెప్తాడు, నాకు మీ బిహేవియర్ నచ్చింది, సో నేను ఇక్కడ ఉన్న కార్లన్నీ కొంటాను అని. యాక్చువల్ గా అతను ఒక రిచ్ పర్సన్ అయి ఉంటాడు అనమాట. సో ఒకే రోజు 10 నుంచి 12 కార్లు సేల్ చేయడంతో షిన్ ఒక పెద్ద డీల్ క్రాక్ చేస్తుంది. ఇంకో సైడ్ ఆఫీస్ లో మనకి చూపిస్తారు, లీ సెక్రటరీ తన కోసం ఫుడ్ తెస్తోంది. కానీ లీ పట్టించుకోకుండా షిన్ ఎక్కడుందని అడుగుతాడు. తను వేరే డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయింది కదా, ఇంకా అక్కడే వర్క్ చేస్తుంది అని చెప్పగానే లీకి కోపం వస్తుంది. నా పర్మిషన్ లేకుండా తనని ఎవరు ఆ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేశారు అని. ఇంకా వెంటనే అక్కడ తను తెచ్చిన ఫుడ్ ని డస్ట్బిన్ లో పడేస్తాడు. ఇంకా కాల్ లో ఎవరినో అరుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ మనకి నైట్ బార్ లో చూపిస్తారు. షిన్ ఫస్ట్ డేనే మంచి డీల్ క్రాక్ చేయడం
ఉండడంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరూ చాలా డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి మన బాస్ క్యాబిన్ లో ఉన్నారు, మిమ్మల్ని అక్కడికి పిలుస్తున్నారని అందరికి చెప్తుంది. సో అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ లీ షిన్ ని చూసి హ్యాపీగా కనిపించడు. అక్కడున్న కొంతమంది అంటారు, నువ్వు లీ అసిస్టెంట్ కదా, వచ్చి కూర్చో అని షిన్ ని అడుగుతారు. కానీ షిన్, నా హెల్త్ బాగాలేదు, ఐఎమ్ సో సారీ, నేను వెళ్తాను, మీకోసం ఒక డ్రింక్ చేస్తాను కావాలంటే అని ఒక డ్రింక్ తాగి ఇంటికి వెళ్తుంది. షిన్ తన ఇంటికి వెళ్ళాక కోప్పడుతూ ఉంటుంది. ఈ ఉన్న వాళ్ళంతా ఒకటే, వేరే వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉంటారు, నా చేతిలో పని అయితే వీళ్ళందరినీ బ్యాంక్రప్ట్ అయ్యేలా చేసేదాన్ని అని. కానీ అప్పుడే ఇంట్లో లైట్స్ ఆన్ చేస్తే లీ అక్కడే ఉంటాడు. ఇంకా షిన్ తో అంటాడు, నువ్వు చెప్పినట్లు అందరూ బ్యాంక్రప్ట్ అయితే నీ పరిస్థితి ఏంటి, ఒకవేళ నా కంపెనీ బ్యాంక్రప్ట్ అయితే నీకు ఈ శాలరీ ఎలా వస్తుంది అని అంటాడు. ఇక లీని చూసి కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. అలానే సైలెంట్ గా నిలబడి ఉంటుందన్నమాట. మిస్టర్ లీ తనని వెంటనే దగ్గరకు లాక్కుంటాడు. మిస్టర్ లీ, నాకు హెల్త్ బాగాలేదు అని షిన్ అంటే, ఆ విషయం ఇందాక బార్ లో విన్నాను అంటాడు. ఇంకా నువ్వు నీ ప్లేస్ ని వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు అని అడుగుతాడు. తను మీ కొత్త సెక్రటరీ, మీ గురించి తనకి బాగా తెలుసు, ఇంకా నేను తనకి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ పోస్ట్ ను తను బాగా హ్యాండిల్ చేయగలదు అంటుంది. అప్పుడు లీ అంటాడు, బహుశా నువ్వు తనకి అన్ని నేర్పించావు, కానీ తను నువ్వు చేసే పని ఏం చేయలేదు అని అంటాడు. అప్పుడు షిన్, ఏం మాట్లాడుతున్నారు, తనకు పెళ్ళైంది అంటుంది. అయితే నాకు నీలాగా అన్ని పనులు చేసే సెక్రటరీ కావాలి అని లీ అంటాడు. అయితే మీరు కొత్త సెక్రటరీని పెట్టుకోండి అంటుంది. నువ్వు ఉన్నావు కదా, రేపు టైంకి ఆఫీస్ కి వచ్చి అన్ని బ్యాలెన్స్ పనులు ఫినిష్ చేసే అని అంటాడు. అది విని షిన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే లీ అసిస్టెంట్ కోసం షిన్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళలో తనకి ఎవరు నచ్చరు, అందరిలో ఏదో ఒక లోపం వెతుకుతుంది. ఫైనల్ గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంది. తన పేరు ఫిన్ అయి ఉంటుంది. తనని హైర్ చేసుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షిన్ లిఫ్ట్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ లో ఫ్లర్ట్ చేసిన పర్సన్ అక్కడికి ఏదో మీటింగ్ పర్పస్ మీద వచ్చుంటాడు. వెళ్తూ వెళ్తూ తనతో బ్యాడ్ గా బిహేవ్ చేసి వెళ్తాడు. ఇదంతా లీ కెమెరాలో నుండి చూస్తూ ఉంటాడు. అది చూసి చాలా కోపం వస్తుంది. అప్పుడే తన రూమ్ లోకి కొత్త అసిస్టెంట్ వస్తుంది. తనని మీ అసిస్టెంట్ గా హైర్ చేసుకున్నారని చెప్పడంతో లీ తన వైపు చూసి, ఒకవేళ షిన్ హైర్ చేసుకుంది అంటే తనని హైర్ చేయండి అని అంటాడు. ఆ విషయం విని ఆ అమ్మాయి చాలా హ్యాపీగా అవుతుంది. నెక్స్ట్ మనకి చూపిస్తారు, సేల్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒక అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని కార్ మిర్రర్ పగిలిపోయింది, నాకు సెకండ్ హ్యాండ్ కార్ ఇచ్చారు, కేసు వేస్తాను మీ పైన అని గట్టిగా అందరిపైన అరుస్తూ ఉంటాడు. అతన్ని అలా చూసి షిన్ వచ్చి అతన్ని హ్యాండిల్ చేయడానికి చూస్తుంది. నాకు మీ కార్ చూపియండి, అందులో ఏం ప్రాబ్లం ఉందో నేను చెక్ చేస్తానని అంటుంది. తర్వాత అతడు షిన్ ని మెకానిక్ షాప్ కి తీసుకుని వెళ్తాడు. షిన్ మెకానిక్ ని అడుగుతుంది కార్ లో ప్రాబ్లం ఏంటి అని. అతను షావుని అడగమంటాడు. అప్పుడు షావుని అడుగుతుంది, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్లీజ్, ప్రాబ్లం మీరు నాకు ఇలాంటి చెత్త కారు ఇచ్చి మోసం చేశారు, నేను మీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పి తన మీద వాటర్ చల్లుతూ రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా పైపు తీసుకోగానే షిన్ భయపడిపోవడంతో, ఇంత భయపడుతున్నావు, మరి ఇందాక అంత ధైర్యంగా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తానన్నావు, సరే నేను ఈ మ్యాటర్ ని ఎండ్ చేస్తాను, నువ్వు నాతో బయటికి వస్తావా అని అంటాడు. లేదు నాకు వర్క్ ఉంది అని చెప్పడంతో, నేను కావాలంటే ఇంకా కార్స్ కొంటాను అని తనని ఫోర్స్ గా ఒక గోల్ఫ్ క్లబ్ కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు షిన్ ని చూసి కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. తిని నిజంగానే చాలా అందంగా ఉంది, తను మిస్టర్ లీ అసిస్టెంట్ కదా, నీతో ఇక్కడ ఏం చేస్తుంది అని ఒక అమ్మాయి అంటుంది. ఇప్పుడు తను మిస్టర్ లీ అసిస్టెంట్ ఏం కాదు అని షావ్ చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయికి షావ్ తో ఉండడం చూసి జెలస్ ఫీల్ అవుతూ ఇంకా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ తన కొత్త అసిస్టెంట్ తో వస్తాడు. తను అలానే షిన్ ని సీరియస్ గా చూస్తూ ఉండడం చూసి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి, ఇది మీ ఫ్రెండ్ సర్కిల్, నేను వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద షిన్ వెళ్తూ ఉంటే ఇందాక జెలస్ ఫీల్ అయిన అమ్మాయి వచ్చి షిన్ తో అంటుంది, నీకు కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా, ఇన్ని రోజులు లీతో ఉండేదానివి, ఇప్పుడు షావుని తగులుకున్నావు, ఇలాంటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, ఏమైనా చేస్తారని డిగ్రేడ్ చేయాలని చూస్తుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, మా మధ్యన అలాంటిది ఏం లేదు అని చెప్తున్నా అమ్మాయి వినదు. అప్పుడే ఒక బాల్ షిన్ కి తగలబోతుంది. అదే టైంలో లీ వచ్చి ఆ బాల్ తనకి తగలకుండా కాపాడుతాడు. అప్పుడే షావ్ కూడా అక్కడికి వచ్చి, నీకు ఎలా ఉంది షిన్ అని అడుగుతాడు. షిన్ అక్కడ నుంచి నడిచి ట్రై చేస్తుంటే తన కాలుకి దెబ్బ తగలడం వల్ల నడవలేకపోతుంది. వెంటనే షావ్ ఎత్తుకొని తనని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇదంతా చూసి మిస్టర్ లీకి చాలా మండుతుంది, కానీ ఏం చెప్పలేకపోతాడు. ఇక్కడ షావ్, నాకు తెలుసు మీకు లీకి మధ్యలో ఏం రిలేషన్ ఉందో, అందుకే మీకు ఆక్వర్డ్ గా అనిపించచ్చు ఇక్కడికి రావడానికి అని అంటాడు. అది విని షిన్, మీరు అపార్థం చేసుకుంటున్నారు, మా మధ్యలో ఇప్పుడు ఏం లేదు, నేను మిస్టర్ లీకి సెక్రటరీ అంతే, అంతకు మించి ఏం లేదు అంటుంది. అలా చెప్పి షిన్ వెళ్ళబోతుంది. కానీ షావ్ తనకి మెడిసిన్ అప్లై చేసి తనని కేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ కొత్త సెక్రటరీతో వస్తాడు. తనకేదో ఒక చిన్న స్క్రాచ్ వచ్చిందని మెడిసిన్ అప్లై చేయడానికి అక్కడ తీసుకొచ్చి ఉంటాడు అనమాట. అప్పుడే షావ్ షిన్ కాలు పట్టుకోవడం చూస్తాడు. నేను ఇక్కడ షిన్ కి అప్లై చేస్తున్నాను, ఆ తర్వాత నువ్వు అప్లై చేసుకొని షావ్ అతనికి చెప్తాడు. ఫస్ట్ తనని అప్లై చేసుకోనియండి, నేను వెళ్తాను అని షిన్ లేవబోతుంది. షావ్, నువ్వు కూర్చో, ఫస్ట్ డిన్నర్ చేసి వెళ్ళు అని అందరూ డిన్నర్ కి వెళ్తారు. తర్వాత మనకు అందరూ డిన్నర్ చేయడం చూపిస్తారు. అక్కడ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడడం గురించి మాట్లాడుకుంటారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు డ్రింక్ చేయాల్సి వస్తుంది. ఒక పర్సన్ వచ్చి షిన్ ని అడుగుతాడు, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని. షిన్ దానికి ఆన్సర్ చెప్పడం ఇష్టం లేక డినై చేసి డ్రింక్ చేస్తుంది. అది చూసి నువ్వు చాలా స్ట్రాంగ్ అయితే అని అనుకుంటారు. తర్వాత మిస్టర్ లీ వచ్చి షిన్ ని ఆన్సర్ చేయమని ఏదో అడగబోతుంటాడు. అప్పుడు షావ్ వచ్చి, ఆ అమ్మాయిని ఎందుకు అడిగి ఇబ్బంది పెడతావు, నీకు అంత ధైర్యం ఉంటే నన్ను అడుగు అని ఇద్దరు డ్రింక్ చేస్తూ
పోటీ పడుతుంటారు. అందులో షావ్ ఓడిపోతాడు, మిస్టర్ లీ గెలుస్తాడు. ఇంకా షావ్ని అడుగుతాడు, నీకు షిన్ కి మధ్యలో రిలేషన్ ఏంటి అని. అప్పుడు షావ్ అంటాడు, నేను తనని ఫాలో అవుతున్నాను, నాకు తనంటే చాలా ఇష్టం అని. షావ్ అది గట్టిగా అరుచుకుంటూ చెప్తాడు. అది విని అందరూ అలానే చూస్తూ ఉంటారు. లీకి మాత్రం రక్తం మరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో షావ్ ఫుల్ గా తాగడం వల్ల స్పృహలో ఉండడు. సో షిన్ తన రూమ్ వరకు డ్రాప్ చేసి వస్తుంది. అప్పుడు షావ్ తన చేయి పట్టుకొని, నిజంగా నేను చెప్పింది నిజం, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడే బెల్ సౌండ్ వస్తుంది. షిన్ డోర్ ఓపెన్ చేసేకి వెళ్తే అక్కడ మిస్టర్ లీ ఉంటాడు. వెంటనే తనని ఎత్తుకొని సోఫా మీద కూర్చోబెట్టి తన కాలు దెబ్బని చెక్ చేస్తాడు. షిన్ మిస్టర్ లీని ముట్టుకోనివ్వకపోవడంతో అప్పుడు లీకి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంతో అంటాడు, అచ్చా వాడైతే నిన్ను టచ్ చేయొచ్చు, నేను చేయకూడదా? ఇంకా షిన్ కి చాలా దగ్గరగా వస్తూ ఉంటే, మిస్టర్ లీ నేను ఇప్పుడు మీ సెక్రటరీ కాదు, ముందులా నన్ను మీరు కంట్రోల్ చేయలేవరు, ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళండి అని షిన్ అంటుంది. అది విని లీకి చాలా కోపం వస్తుంది. 5 సంవత్సరాలుగా నీ ఫుడ్, నీ బట్టలు, నీ మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకున్నాను, ఇప్పుడు నన్నే వెళ్ళిపోమంటావా అని తనతో రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది విని కోపంతో లీ చంప మీద పీకుతుంది. మిస్టర్ లీ నన్ను ఇన్ని సంవత్సరాలుగా మీరు సెక్రటరీగా పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్, ఇప్పుడు నేను ఆ జాబ్ చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటుంది. ఇక్కడ షిన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే తనకు వాళ్ళ అమ్మకి బాలేదు అని అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేశారని హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. ఇంకా వెంటనే అక్కడ నుంచి బయలుదేరుతుంది. తన్ని ఫాలో అవుతూ మిస్టర్ లీ కూడా వెళ్తాడు. అప్పుడే మిస్టర్ లీకి సడన్ గా హెల్త్ ఖరాబ్ అవ్వడంతో ఆగిపోతాడు. ఫిన్ వచ్చి తన్ని హ్యాండిల్ చేస్తుంటే ఇదంతా చూసి షిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ షిన్ హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ చెప్తాడు వాళ్ళ అమ్మ హెల్త్ అస్సలు బాలేదు, వెంటనే ఆపరేషన్ చేయాలి, డబ్బులు అరేంజ్ చేయండి అని. షిన్ వెంటనే వాళ్ళ అంకుల్ ఆంటీని డబ్బులు అరేంజ్ చేయమని చెప్తుంది. వాళ్ళేమో తెల్లముఖం వేసేసరికి ఎవ్రీ మంత్ నేను చేసే డబ్బులు ఏం చేస్తున్నారు, అవి మా అమ్మ హెల్త్ కోసం వేసినవి అని షిన్ వాళ్ళని నిలదీస్తుంది. ఆ అంకుల్ ఆంటీ తన మీదే సీరియస్ అవుతూ ఉంటారు. మీ ఫాదర్ చనిపోయాక మేమే మీ అమ్మని చూసుకున్నామని. వెంటనే డబ్బులు కట్టడానికి తనే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని చెప్తారు. ఇంకా తను వర్రీ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ ఆపరేషన్ కి ఎలా డబ్బులు అరేంజ్ చేయాలి అని. అప్పుడే షావ్ అక్కడికి వస్తాడు. నిన్న నైట్ ఏంటి సడన్ గా వెళ్ళిపోయావని అడుగుతాడు. అతన్ని చూసి షావ్ మా అమ్మ హెల్త్ బాలేదు, నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరం, నేను తొందరలోనే తీరుస్తాను, నువ్వు అరేంజ్ చేస్తావా అని హెల్ప్ అడుగుతుంది. షావ్ వెంటనే సరే నువ్వు డబ్బులు రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అంటాడు. ఇంకా నువ్వు ఆ కంపెనీలో పని చేయట్లేదు కదా, మా కంపెనీలో సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు దానికి పర్ఫెక్ట్ అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ షిన్ సైలెంట్ అయిపోయి ఒప్పుకోదు. ఆల్రెడీ నేను మిస్టర్ లీకి వర్క్ చేశాను, నీ దగ్గర మళ్ళీ వర్క్ చేస్తే రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి, మిస్టర్ లీ దగ్గర నేను ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ మీద వర్క్ చేశాను అని రిజెక్ట్ చేస్తుంది. కానీ షావ్ తొందరపడకు, 3 days టైం తీసుకొని నాకు ఫైనల్ డెసిషన్ చెప్పు అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనకి చూపిస్తారు షిన్ ఆఫీస్ లో ఏదో ఈవెంట్ ఉండడం వల్ల అక్కడ అంతా రెడీ చేస్తూ ఉంటుంది. అక్కడికి అప్పుడే షావ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అంటూ ఉంటుంది షిన్ని. ఇంకా అంటుంది, లీ షావ్ ఇద్దరు నీ చుట్టూ తిరుగుతున్నారని ఎక్కువ ఫీల్ అవుతున్నావు కదా, మిస్టర్ లీ నీకు ఇంకెప్పుడు దొరకడు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా షావ్ వాళ్ళ అక్క నిన్న అతనికి దగ్గరలో కూడా రానివ్వదు అని తనని కిందకి నెట్టేస్తుంది. అప్పుడే లీ ఒక అమ్మాయితో అక్కడికి వస్తాడు. తనని చూసినా కూడా తనకి హెల్ప్ చేయడు, అలానే వెళ్ళిపోతాడు. అది షిన్ కి చాలా హట్టింగ్ గా ఉంటుంది. తర్వాత అంతా స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు మిస్టర్ లీ ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఉంటుంటాడని. అప్పుడే అమ్మాయి వస్తుంది. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. షిన్ కూడా వెళ్ళిపోబోతుంటే తన ఆపి నువ్వు లీ అసిస్టెంట్ కదా అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను అంటుంది. ఇంకా వెంటనే షిన్ ని మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు షిన్ దగ్గర పనిచేసేటప్పుడు ఎగిరిపడేదానివి కదా, బహుశా నీకు ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో అర్థమైనట్టుంది, మిస్టర్ లీ నిన్ను జాబ్ లో నుంచి తీసేశాక. అప్పుడే లీ అక్కడికి రాగానే వెంటనే ఆ అమ్మాయి తన మాటను తిప్పేస్తుంది. ఇంకా లీ ముందు నేను చాలా సేపు నిల్చున్నాను, నా కాలు నొప్పిలేస్తుంది, ఎవరైనా మసాజ్ చేస్తే బాగుంటుంది, షిన్ కి చేయమని యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు షిన్ నేను ఇంకా అతని అసిస్టెంట్ ఏం కాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది. నిన్ను వెళ్ళమని ఎవరు చెప్పారు అని మిస్టర్ లీ తన చేయి పట్టుకుని ఆపుతాడు. మిస్టర్ లీ బహుశా మీరు మర్చిపోయారు అనుకుంటా, నేను మీ జాబ్ మానేశాను అని చెప్పేసి షిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత షిన్ ని హాస్పిటల్లో చూస్తాము. అక్కడ వాళ్ళ అమ్మతో పాటు ఉంటుంది. షావ్ కి థ్యాంక్స్ చెప్తుంది టైం కి డబ్బులు అరేంజ్ చేసినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన జాబ్ ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు. అప్పుడు షిన్ సరే నేను మీ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాను అంటుంది. దానికి ముందు నువ్వు నాతో ఒక పార్టీకి రావాలి అని షావ్ అడుగుతాడు. షిన్ కోసం షాపింగ్ చేయడానికి ఒక ఎక్స్పెన్సివ్ షాప్ కి తీసుకెళ్తాడు. అక్కడ డ్రెస్ వేసుకున్నాక ఇంత కాస్ట్లీ డ్రెస్ నాకు అంత అవసరం లేదనుకుంటా అని షిన్ అంటుంది. నువ్వు నా అసిస్టెంట్ వి, అందరికన్నా అందంగా కనిపించాలి, సో అందరి కళ్ళు అక్కడికక్కడే తేలిపోవాలి అంటాడు. ఇంకా షావ్ తన చేత్తో షిన్ కి నెక్లెస్ తొడిగిస్తాడు. తర్వాత వాళ్ళు పార్టీ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడ షావ్ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వేంటి మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకుని వచ్చావని అడుగుతారు. ఈ రోజు నుంచి తను నా అసిస్టెంట్ అని షావ్ వాళ్ళందరికీ చెప్తాడు. అప్పుడే అక్కడికి స్టార్టింగ్ లో చూపించిన ఉమెనైజర్ వస్తాడు. ఇంకా షిన్ ని చూసి ఓ నువ్వు ఇప్పుడు ఇతని అసిస్టెంటా అని అంటాడు. అప్పుడే అక్కడికి లీ కూడా వస్తాడు. లీని
చూసి షిన్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం షావ్ గమనిస్తాడు. సో తనని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్తాడు. అప్పుడు ఆ ఫ్లర్ట్ పర్సన్ లీతో అంటాడు, ఎంత విచిత్రం కాకపోతే ఫస్ట్ నీ దగ్గర అసిస్టెంట్ గా చేసింది, ఎప్పుడైతే నీ జాబ్ వదిలేసిందో ఇప్పుడు షావ్ అసిస్టెంట్ అయింది. నిజంగా ఈమె టాలెంట్ ని ఒప్పుకోవాలి అని అంటాడు. అది విన్న లీ ఒక సీరియస్ లుక్ ఆ పర్సన్ కి ఇవ్వగానే తను సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ షావ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గేమ్ ఆడుతూ ఉంటారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఒక్కొక్క పీస్ ఆఫ్ క్లాత్ తీయాల్సి వస్తుంది. లీ కూడా అక్కడికి వచ్చి ఆ గేమ్ లో ఇన్వాల్వ్ అవుతాడు. షిన్ ఆ గేమ్ లో ఓడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడే షావ్ తన షర్ట్ తీసి తనని ఎంబారస్ అవ్వడం నుంచి కాపాడుతాడు. నెక్స్ట్ షావ్ ఇంకా షిన్ వెళ్తుంటారు. ఏదో ఫోన్ కాల్ రావడంతో షిన్ పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడే మిస్టర్ లీ అక్కడికి వచ్చి ఇప్పటికే చాలా ఎక్కువైందని చెప్పి తన్ని సీరియస్ గా గట్టిగా పట్టుకొని కారులో కూర్చోబెడతాడు. లీ సీరియస్ గా అడుగుతాడు, వాళ్ళు మన కాంపిటేటివ్ కంపెనీ అయినా కూడా నువ్వు ఎందుకు వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యావని, ఇంకా నువ్వు అనుకున్నంత మంచోడు కదా షావ్ అని అంటే, షావ్ కూడా సేమ్ ఇదే మాట అన్నాడు, మీతో జాగ్రత్తగా ఉండమని, ఇంకా మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోబోతుంది. అప్పుడే ఒక పర్సన్ వాళ్ళ ఫొటోస్ తీస్తూ ఉండడం మనకి చూపిస్తారు. నెక్స్ట్ మనకి షిన్ షావ్ తో ఆఫీస్ లో కనిపిస్తుంది. షావ్ ఒక ఫైల్ ఇచ్చి, మన కంపెనీ అండ్ లీకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ కుదురుతుంది, నీకు ఆ కంపెనీ గురించి బాగా తెలుసు, సో నువ్వైతే బాగా డీల్ చేయగలవు అని చెప్పి ఆ కాంట్రాక్ట్ షిన్ కి అప్పచెప్తాడు. నెక్స్ట్ నాకు నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసు అని షావ్ అంటే, మిస్టర్ షావ్ మీరు నన్ను బిలీవ్ చేయకపోతే నేను ఇక్కడ వర్క్ చేయలేను అని షిన్ అంటుంది. లేదు, ఇది నీకు మంచి ఆపర్చునిటీ, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని ఎంకరేజ్ చేస్తూ, నీకు తెలుసు కదా నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. ప్లీజ్ ఇవన్నీ నాకు చెప్పకండి అని ఇగ్నోర్ చేసి లీ ఆఫీస్ కి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ కొత్త అసిస్టెంట్ లీకి ఫుడ్ తీసుకొచ్చి అది తినమని ఇస్తుంది. అప్పుడే లీ ఫియాన్సీ సీసీ అక్కడికి వస్తుంది. వస్తూ తనని లోపలికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ కావాలి అని అడిగిన అమ్మాయిని చంప పగలగొట్టొస్తుంది. వచ్చి నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే కలవడానికి వచ్చాను అంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఎవరు అని ఫిన్ వైపు చూపించి అడుగుతుంది. ఫిన్ అంటే ఇక్కడ లీ అసిస్టెంట్ అనమాట. నేను మిస్టర్ లీ సెక్రటరీ అంటే తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా ముందు మనం చాలా కలబాల్సి వస్తుంది అని అంటుంది. నెక్స్ట్ ఆ దెబ్బ తిన్న అమ్మాయి ఏడుస్తుంటే అక్కడికి వచ్చి షిన్ ఏమైంది అని అడుగుతుంది. ఆ అమ్మాయి చెప్పే లోపే లీ తన ఫియాన్సీతో వెళ్తూ ఉండడం చూసి తనకు అర్థమైపోతుంది ఏం జరిగిందో అని. నెక్స్ట్ లీ సీసీని ఇంటికి వెళ్ళమని కారు వరకు డ్రాప్ చేస్తాడు. సీసీ నవ్వుకుంటూ బాయ్ చెప్తుంది. కానీ వెంటనే ఎవరికో ఫోన్ చేసి నేను ఆఖరికి ఆ అసిస్టెంట్ ని చూశాను అని సీరియస్ గా చెప్తుంది. నెక్స్ట్ షిన్ ఇంకా ఆ న్యూ అసిస్టెంట్ ఫిన్ ఒకే లిఫ్ట్ లో వెళ్తూ ఉంటారు. మిస్ షిన్, మీరెప్పుడు మిస్టర్ లీకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేవాళ్ళు, నేను ఎంత ట్రై చేస్తున్నా ఆయన నా వైపు కూడా చూడట్లేదు, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వేం చేసేదానువు అని అంటే, నువ్వు మిస్టర్ లీకి గర్ల్ ఫ్రెండ్ అవ్వడం మీద ఫోకస్ తగ్గించి కంపెనీ బిజినెస్ గురించి ఆలోచించు అని షిన్ ఆ అమ్మాయికి చెప్పి వెళ్ళిపోతుంటే, మిస్టర్ లీకి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్తుంది. అది విని షిన్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో షావ్ చెప్పిన కాంట్రాక్ట్ ఫైల్ లీకి ఇచ్చి దాన్ని చెక్ చేయమని షిన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే, లీ తనని వెనక్కి లాగి టేబుల్ పైన కూర్చోబెట్టి తనని ఫోర్స్లీ కిస్ చేస్తుంటాడు. బహుశా నువ్వు మర్చిపోయావు అనుకుంటా ఎవరిని బ్లాక్ చేస్తున్నావో, నువ్వు కేవలం నాదానివి అని లీ అంటుంటాడు. అప్పుడు షిన్, నేను ఇప్పుడు మీ సెక్రటరీ కాదు, ఆ విషయం మర్చిపోకండి అని అంటుంది. తర్వాత షిన్ తనకి క్లోజ్ గా వెళ్తూ, సరే మనం మన రిలేషన్షిప్ ని కంటిన్యూ చేద్దాం, కానీ ఇద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ గా వద్దాం అని, మీ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేస్తారా అంటే, లీ సీరియస్ గా తనని ఏం మాట్లాడుతున్నావు అంటాడు. మరి నా లైఫ్ లో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతారు, ఇప్పుడు నేను మీ సెక్రటరీ కాదు, నన్ను వదిలేయండి అని అంటున్నప్పుడు షిన్ కి షావ్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేయడానికి ఫోన్ తీసుకుంటే మిస్టర్ లీ ఫోన్ లాక్కొని తను లిఫ్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ గురించి ఏమైంది అని షావ్ అంటే, అదే పనిలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేయబోతుంటే, సరే ఇవాళ నైట్ డిన్నర్ కి వెళ్దామా అని అడుగుతాడు. షిన్ ఒప్పుకోకపోవడంతో, నువ్వు ఇంకా ఎందుకు నాతో ఫార్మల్ గా ఉంటున్నావు, ఫ్రీగా ఉండు అని షావ్ అంటే, షిన్ సమాధానం ఇవ్వకపోయేసరికి షిన్ ఏమైంది నీకు అని తన్ని పిలుస్తూ ఉంటాడు. వెంటనే లీ ఫోన్ తీసుకొని, తను ఇప్పుడు నాతో ఉంది, నీతో మాట్లాడడం కుదరదు, ఇంకా నీతో డిన్నర్ అంటావా, అది అస్సలు కుదరదు అని అంటాడు. అప్పుడు షిన్ కోపంతో ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసి వెళ్ళిపోబోతుంటది. లీ కోపంతో తన చేయి గట్టిగా పట్టుకొని, నీకు వాడికి ఏంటి సంబంధం అని ఎలా పడితే అలా మాట్లాడతాడు. తన చేయి వదలకపోవడంతో షిన్ కోపంతో, మిస్టర్ లీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ లో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు, నేను ఇక్కడికి ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను, మీరు దాని మీద ఫోకస్ చేయకుండా నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇప్పుడైనా నేనేం ఫీల్ అవుతున్నానో అనేది ఆలోచించారా అంటుంది. ఇప్పుడు లీ అంటాడు, నేను నీ పైన 5 years చాలా ఇన్వెస్ట్ చేశాను, అది విని షిన్ నీకున్న బాకీ మొత్తం తీర్చేస్తాను, నన్ను వదిలేయండి అంటుంది. ఆ మాట వినగానే లీకు చాలా కోపం వస్తుంది. వెంటనే చెయ్యి ఫోర్స్ గా వదిలేస్తాడు. షిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే రోడ్డు మీద షావ్ కార్ కనిపిస్తుంది. ఆ కార్ లో సీసీ కూడా ఉంటుంది. ఇంకా షావ్ సీసీని పరిచయం చేస్తాడు, తను నా సిస్టర్ అని. షిన్ని చూసి, నువ్వు మిస్టర్ లీ అసిస్టెంట్ కదా అంటే, తను ఇప్పుడు నా అసిస్టెంట్ అని షావ్ అంటాడు. ఇక్కడ సీసీ షిన్ ని డిన్నర్ కి పిలుస్తుంది, కానీ తను డినై చేస్తుంది. తర్వాత షిన్ కి ఒక కాల్ వస్తుంది, వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటి పైన ఎవరో అటాక్ చేశారని. వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక పర్సన్ కి ఏదో కాల్ రావడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. షిన్ వాళ్ళ అంకుల్ కి దెబ్బలు తగలడంతో హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. వాళ్ళ ఆంటీ షిన్ ని రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ ఈసారి మాకు ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయని. తర్వాత ఒక డాక్టర్ బయటకు వస్తాడు. షిన్ ని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు, ఎందుకంటే అతను షిన్ కాలేజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ లో సీసీని ఎంప్లాయీస్ కి
ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. నీ కంపెనీ షేర్ హోల్డర్ ఇక నుంచి ఇక్కడ మనతో పాటు వర్క్ చేస్తుంది అని. అప్పుడే అక్కడికి లీతో తిరిగే అమ్మాయి లీ కోసం వస్తుంది. అక్కడ కొంచెం ఓవర్ చేయడానికి చూస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి తను అక్కడ నుంచి వెళ్ళగొడుతుంది సీసీ. ఇంకా అక్కడ ఉన్న కొత్త అసిస్టెంట్ కి ఇంకా ఎంప్లాయీస్ కి అందరికి వార్నింగ్ ఇస్తుంది. మనకి నాకు ఎంగేజ్మెంట్ అయింది, మీ హోప్స్ ని తగ్గించుకోండి అని. నెక్స్ట్ డాక్టర్ ఫ్రెండ్ అండ్ షిన్ బయట డిన్నర్ కి మీట్ అవుతారు. వాళ్ళు ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటుంటారు. కాలేజీలో అసలు నువ్వు చాలా యాక్టివ్ గా ఉండేదానివి అని మాట్లాడుకుంటారు. షిన్ నాకు అవి గుర్తులేవు అని అంటుంది. ఇంకా డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, నాకు మీ ఫ్యామిలీ పరిస్థితి తెలుసు, కానీ ఆ టైంలో నేను ఫారెన్ వెళ్లాల్సి వచ్చింది, అందుకే నిన్ను పట్టించుకోలేదు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చాక నీ గురించి కనుక్కున్నాను అని అనే లోపు షిన్ తనని మాట్లాడనివ్వదు. ఇది నీ తప్పేం కాదు అని చెప్తుంది. ఇప్పుడు నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని ఆ ఫ్రెండ్ షిన్ చేయి పట్టుకుంటాడు, కానీ తను ఇగ్నోర్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటుంది. అదే రెస్టారెంట్ లో లీ అండ్ సీసీ డిన్నర్ చేస్తూ ఉంటారు. షిన్ని చూసి అలానే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సీసీ షిన్ ను అరుస్తుంది. ప్రాజెక్ట్ కొటేషన్ లో ఏదో మిస్టేక్ ఉంది, నీ వల్ల 10 మిలియన్స్ లాస్ వచ్చింది, అర్జెంట్ గా నా దగ్గర రిపోర్ట్ సబ్మిట్ చేయ అంటుంది. ఇది నా మిస్టేక్ కాదు, నేను అంతా క్లియర్ గా మీ స్పిన్ కి సబ్మిట్ చేశానని షిన్ అంటున్నా పిన్ లేచి ఏదో కవరింగ్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా సీసీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సీసీ లీని అడుగుతుంది ఏం చేద్దాం ఇప్పుడు అని. మిస్టేక్ చేసిన వాళ్ళే దాని రెస్పాన్సిబుల్ అని చెప్పడంతో షిన్ అలానే చూస్తూ ఉంటుంది లీని. మిస్టర్ లీ తర్వాత షిన్ ని తన ఆఫీస్ కి పిలిచి ఈ మిస్టేక్ ఎలా జరిగింది అని అడుగుతాడు. నేను మొన్ననే మీకు మొత్తం ఫైల్ సబ్మిట్ చేశాను కదా, అప్పుడు అంతా బానే ఉంది, ఇప్పుడు సడన్ గా నేను మిస్టేక్ చేశాను అని అంటున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతుంటే, ఫస్ట్ నువ్వు ఆ కంపెనీని వదిలే, ఇంకా ఈ ప్రాబ్లం అంటావా, నీ కోసం నేను చూసుకుంటాను అంటుంటే షిన్ కోపంతో అయితే మీరు కూడా నన్ను నమ్మడం లేదా అని బాధపడుతుంది. నెక్స్ట్ ఆఫీస్ లో షిన్ గురించి ఇదంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈమెలో ఏముందని ఈమె చుట్టూ ఇద్దరు మగవాళ్ళు తిరుగుతున్నారు అని అనుకుంటే అది విని కోపంతో లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ షిన్ కి ఆ రౌడీలు కాల్ చేసి నువ్వు అర్జెంట్ గా మేము చెప్పిన ప్లేస్ కి రాకపోతే మీ అమ్మని చంపేస్తామని బెదిరిస్తారు. వెంటనే భయంతో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఇద్దరు షిన్ ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండడం సీసీ చూసి నవ్వుకుంటూ అక్కడికి సీసీ వచ్చి నేను ఎందుకు నిన్ను ఇక్కడికి రప్పించాను తెలుసా అని అంటుంది. పాపం షిన్ అసలు నేనేం చేశాను, నువ్వెవరో కూడా నాకు తెలీదు, నాకెందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ ఉంటే కొంచెం కూడా జాలి చూపించకుండా తన జుట్టు పట్టుకొని ఇన్ని సంవత్సరాలు నా ఫియాన్సీని నీ చుట్టూ తిప్పుకున్నావు, మీ ఇద్దరు కలిసి నా వెనకాల మోసం చేస్తున్నారని అంటుంది. అప్పుడు షిన్ మిస్ సీసీ మీరేం మాట్లాడుతున్నారు, మా మధ్య అలాంటిది ఏం లేదు అని అంటున్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది. పొగరుతో సీసీ షిన్ చంప పగలగొడుతుంది. నీకెంత ధైర్యం, అసలు నీలో ఏముందని నిన్ను తప్ప ఎవరిని పట్టించుకోడు అని, ఫస్ట్ నువ్వు మా బ్రదర్ దగ్గర జాబ్ వదిలే, ఇంకా లీని కూడా వదిలే అని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే షిన్ రిజిగ్నేషన్ లెటర్ షావ్ కి సబ్మిట్ చేస్తుంది. అది చూసి సడన్ గా ఏమైంది అని షాక్ తో లీ కోసం వదిలేస్తున్నావా అని అడుగుతాడు. అలా ఏం కాదు, కానీ నేను ఈ జాబ్ చేయలేను అని, ప్లీజ్ రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయండి అంటుంది. మా సిస్టర్ ఏమన్నా బెదిరించిందా చెప్పు, నేను మాట్లాడతాను తనతో అని రిక్వెస్ట్ చేసుకుంటున్నా షిన్ వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో షిన్ వర్రీ అవుతుంటే ఆ డాక్టర్ ఫ్రెండ్ అడుగుతాడు నువ్వు కొంచెం టెన్షన్ లో కనిపిస్తున్నావు, ఏమైంది అని. ఏం లేదు, నేను జాబ్ వదిలేశాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది. నేను హెల్ప్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో అని నా ఫ్రెండ్ భరోసా ఇస్తాడు. నెక్స్ట్ డే షిన్ జాబ్ ఇంటర్వ్యూ కోసం ఒక కంపెనీకి వెళ్తుంది. కానీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తే మమ్మల్ని జాబ్ లో నుంచి తీసేస్తారనగానే షిన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి వచ్చేస్తుంది. అప్పుడే లీ వచ్చి కార్లో కూర్చోమంటాడు. నువ్వు షావ్ దగ్గర జాబ్ మానేసావంట కదా అని షిన్ తో అంటే నువ్వు హ్యాపీగా ఉండు, నీకు కావాల్సింది అదే కదా అని కోపంతో నువ్వు నా లైఫ్ లో నుండి ఎందుకు వెళ్ళిపోవు, ఎందుకు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు చెప్పినట్లే చేస్తున్నా కదా అని అంటుంది. అది విని లీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని షిన్ వెంటనే కారు దిగి వెళ్ళిపోతుంది. కానీ లీ తనని ఆపి ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తాడు. మిస్టర్ లీ మీకు త్వరలో పెళ్లి అవుతుంది, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని షిన్ అంటున్నప్పుడు లీకి సీసీ నుండి కాల్ వస్తుంది. డ్రెస్సెస్ షాపింగ్ చేయాలి, నాకు హెల్ప్ చేయండి అని లీని పిలుస్తుంది. ఇదంతా వింటున్న షిన్ చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత షిన్ ఇంటికి సీసీ వస్తుంది. అక్కడ లీ షిన్ ఫోటో చూసి చాలా జలస్ ఫీల్ అవుతుంది. ఇంకా ఏంటో అంటుంది, నువ్వు ఒక పని అయితే బాగా చేసావు, మా బ్రదర్ దగ్గర జాబ్ వదిలేసి, కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా లీ దగ్గర వర్క్ చేసావు కదా, నీకు తన ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలుసు కదా, సో నా మ్యారేజ్ షాపింగ్ లో నువ్వు నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. కానీ షిన్ దానికి ఒప్పుకోకపోవడంతో తనని బెదిరిస్తుంది. నేను చెప్పింది చేయకపోతే మంచిగా ఉండదు అని అనగానే షిన్ తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సీసీ చెప్పిన ప్లేస్ కి షిన్ వచ్చి కాల్ చేస్తుంది. కానీ నేను అక్కడ లేను, వెడ్డింగ్ డ్రెస్ కొనడానికి షాప్ కు వచ్చానని, నువ్వు ఇక్కడికి రా, వచ్చేటప్పుడు ఒక కాఫీ కూడా తీసుకుని రా అంటుంది. పాపం షిన్ అలానే నడుచుకుంటూ అక్కడికి వెళ్తుంది. షిన్ ఆ షాప్ కి వెళ్ళాక కాఫీ ఇవ్వబోతుంటే అది స్లిప్ అయి సీసీ డ్రెస్ మీద పడుతుంది. ఇంకా అందరూ తనని అరవడం స్టార్ట్ చేస్తారు. ఇంత కాస్ట్లీ డ్రెస్ ని ఇలా ఖరాబ్ చేస్తావా, దీనికి కంపెన్సేషన్ ఎవరు చేస్తారని అరుస్తుంటారు. అప్పుడే అక్కడికి లీవ్ వచ్చి నేను చేస్తానని అంటాడు. అయినా ఇది ఒకటే డ్రెస్ కదా, ఇంకా చాలా ఉన్నాయి, అవి ట్రై చేయి అంటాడు. వెంటనే లీ ముందు సీసీ మంచిదానిలో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు లీ అంటుంది. అప్పుడే అక్కడికి షావు వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు షిన్ అని అడుగుతాడు. షావు ఇక్కడ షిన్ ని లంచ్ కి బయటకు వెళ్దామని బలవంతంగా తీసుకెళ్లబోతుంటాడు. ఇక్కడ సీసీ వాళ్ళిద్దరిని చూసి మా బ్రదర్ కి మీ సెక్రటరీ అంటే ఇష్టం అనుకుంటా, నీకేం అనిపిస్తుంది అని లీతో అంటుంది. అది విని లీ అలా ఏం లేదు అంటాడు. అయినా తను జస్ట్ సెక్రటరీ, అంత సీన్ లేదులే అని కూడా అంటుంది. నెక్స్ట్ వాళ్ళందరూ లంచ్ చేస్తుంటారు. అక్కడ చావు వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. చావు
చావ్ ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని షిన్ ని పరిచయం చేస్తుంటే తను క్యాజువల్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ సీసీ షిన్ కి వార్నింగ్ ఇస్తుంది, మా బ్రదర్ కి దూరంగా ఉండు లేకపోతే చాలా దారుణం చూస్తావని. నెక్స్ట్ లంచ్ అయిపోయాక ఫ్యామిలీ అందరూ సూట్ కి వెళ్తుంటారు. ఇంకా అది ఫ్యామిలీ గ్యాదరింగ్ అని షిన్ అక్కడ నుంచి బయలుదేరుతుంటే చావ్ ఆపి వాళ్ళతో పాటు తీసుకెళ్తాడు. సీసీ లీకి క్లోజ్ గా వెళ్దామని చూస్తుంది. మనకి పెళ్లి కాకపోయినా నేను నిన్ను నా హస్బెండ్ గానే చూసుకుంటున్నాను అని అంటుంది. కానీ లీ వెంటనే తనని పక్కకు తోసి ఆఫీస్ లో వర్క్ ఉందని వెళ్తుంటాడు. అలా చేయడంతో సీసీకి బీపీ లేసి, నువ్వు ఇంకా ఆ షిన్ని మర్చిపోవా, కావాలని తన గురించి నాకు తెలియకుండా ఇన్ని రోజులు నువ్వు అమ్మాయిలతో తిరుగుతావని రూమర్స్ క్రియేట్ చేశావు అని కోపంతో అంటుంటే, నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకోకని లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో చావ్ షిన్ వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకొని ప్రపోజ్ చేస్తాడు. నేను నీ విషయంలో చాలా సీరియస్, ప్లీజ్ నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయని అడుగుతాడు. దానికి షిన్ రిజెక్ట్ చేస్తే, ఎందుకు ఆ లీ కోసమేనా నన్ను వద్దంటున్నావు అంటే అలా ఏం లేదు అని అన్నా కూడా తను వినకుండా షిన్ ఒప్పుకోవట్లేదన్న కోపంతో ఫోర్స్ గా కిస్ చేయబోతాడు. వెంటనే లీ వచ్చి చావుని ఒకటి పీకి షిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేస్తూ ఏం ఆలోచించకుండా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొని లీ అంటాడు. అప్పుడు షిన్, మీరెందుకు నా కోసం అతన్ని కొట్టారు, తను సీసీ వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మీరు చేసిన పనికి అందరూ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తారు, ఎందుకు అలా చేశారని అడుగుతుంది. అది విని నాకు ఎవరి గురించి అవసరం లేదు, ఎవరేమన్నా అనుకోని అని లీ షిన్ పైన సీరియస్ అవుతాడు. తను ఎమోషనల్ అయి కిస్ చేస్తుంది. ఇంకా వాళ్ళు క్లోజ్ అవుతారు. మార్నింగ్ షిన్ నిద్ర లేచాక హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. హాస్పిటల్లో ఒక నర్స్ షిన్ వాళ్ళ అమ్మకి రాంగ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల తన హెల్త్ ఇంకా ఖరాబ్ అయి ఉంటది. అది విని తను చాలా బాగా ఏడుస్తుంది. అది తెలిసి ఈ సీసీ దగ్గరికి వచ్చి, నిన్న నైట్ జరిగిన దానికి నువ్వే కదా రెస్పాన్సిబుల్ అని అడుగుతాడు. సీసీ, నువ్వు ఇంతకు మించి ముందుకెళ్లొద్దు, మర్యాదగుండదు అని తనకి వార్నింగ్ ఇస్తాడు. అది విని తనకి కోపంతో, నా ఫియాన్సీని నా నుండి దూరం చేస్తే ఏమైనా చేస్తానని ఊగిపోతుంటది. ఈ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడని తన్ని గట్టిగా పట్టుకొని, సారీ అది తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చేయను అని ఏడుస్తూ సారీ చెప్తుంది. సీసీ, నీకు పిచ్చి పట్టింది అని చెప్పి తన్ని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ షిన్ ఆ డాక్టర్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్తుంటది, వాళ్ళ అమ్మకి ఇన్ని రోజులుగా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసినందుకు. అప్పుడు ఆ ఫ్రెండ్ షిన్ హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ లో లీ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటుంటే సెక్రటరీ వచ్చి, మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదు అని లంచ్ బ్యాగ్ తెచ్చిస్తుంది. అక్కడ పెట్టేసి వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు అనగానే ఆ అమ్మాయి డల్ గా వెళ్ళిపోతుంది. అప్పుడే షిన్ ఆ డాక్టర్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటో మెసేజ్ రావడంతో అది చూసి వెంటనే షిన్ దగ్గరికి బయలుదేరుతాడు. అక్కడ షిన్ ని రౌడీలు టీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సీసీ పంపించుంటది. లీ వచ్చి అడ్డుపడడంతో తనకి దెబ్బ తగులుతుంది. ఇంకా లీని చూసి వెంటనే భయపడి అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. షిన్ని కాపాడి తన చేయి పట్టుకుని కారులో సీరియస్ గా కూర్చోబెట్టి, నీకేమన్నా ప్రాబ్లం వస్తే నాకు చెప్పమని చెప్పా కదా అని సీరియస్ అవుతాడు. నేను మీకు మెసేజ్ చేశాను బట్ మీరు చూసుకోలేదు అని షిన్ అనగానే కొంచెం రిలాక్స్ అయ్యి, ఇవాళ వర్క్ బిజీలో ఉన్నా అని, ఇవాళ డిన్నర్ ఎవరితో చేసావని అడుగుతాడు. నా ఫ్రెండ్ అనగానే, నిజం చెప్పు, నాకు తెలియని నా ఫ్రెండ్ ఎవరు అని సీరియస్ గా అడుగుతాడు. తను నా కాలేజ్ ఫ్రెండ్, ఒకప్పుడు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాం బట్ బ్రేకప్ అయింది అంటుంది. ఇప్పుడు నీకు నీ ఓల్డ్ లవ్ దొరికాడు కదా, అందుకే ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగేదానివి ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. అది విని షిన్ కి చాలా కోపం వస్తుంది. మరి మీ సంగతి ఏంటి, నాకు తెలిసిన ఈ 5 years లో చాలా మంది అమ్మాయిలతో తిరిగారు, మిమ్మల్ని ఏమనాలి, అసలు నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని నిలదీస్తుంది. అప్పుడే లీ ఆ రౌడీల నుంచి కాపాడేటప్పుడు తనకి దెబ్బ తగలడంతో నొప్పితో ఇబ్బంది పడుతుంటాడు. వెంటనే షిన్ కంగారు పడి తన ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. షిన్ ని కేర్ చేయడం చూసి అక్కడ ఉన్న వర్కర్స్ ఇంప్రెస్ అవుతారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా నేను వెళ్తానని షిన్ వెళ్ళిపోబోతుంటే లీ తనని వెనక్కి లాగి, నాకు ఈ దెబ్బ నీ వల్లే జరిగింది, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో అనగానే షిన్ నెట్టేస్తుంది. అప్పుడే లీకి ఫీవర్ ఉండడంతో షిన్ అక్కడే ఉండి లీని చూసుకుంటూ ఉంటది. నైట్ లీ నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. ఎవరో మోసం చేయడం వల్ల వాళ్ళ నాన్న షేర్స్ అన్ని లాస్ అయిపోయి చనిపోతే ఏడుస్తూ ఉండడం మనకి చూపిస్తారు. అది చూసి షిన్ తన దగ్గరే ఉంటుంది. మార్నింగ్ లేచాక లీకి సూప్ చేసి ఇవ్వడంతో తనకి పాత రోజులు గుర్తుకొస్తాయి. అందుకు షిన్ ని వెంటనే ఆఫీస్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. నెక్స్ట్ లీ వర్క్ చేసుకుంటూ ఉంటే సీసీ కాల్ వస్తుంది, కానీ కాల్ ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే షిన్ స్నానం చేసి లీ షర్ట్ వేసుకుంటుంది. నాకు వేరే బట్టలేం దొరకలేదు, అందుకే ఇవి వేసుకున్నాను, ఇంకా హెయిర్ డ్రై చేసుకోవాలి, డ్రైయర్ ఎక్కడుందని అడుగుతుంది. లీ షిన్ ని దగ్గరగా తీసుకొని, నేను నీకు హెల్ప్ చేస్తానని తన హెయిర్ డ్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు షిన్ తన మనసులో ఇన్ని రోజులు దాచుకున్న బాధను చెప్తుంది. నేను ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేదాన్ని, నిద్ర లేచాక నువ్వు ఎక్కడ నన్ను జాబ్ లో నుంచి తీసేసి వెళ్ళిపో అంటావని, ఇంకా మనం కలిసి ఉండొచ్చు కదా, కానీ సీసీకి తెలిస్తే ఏం చేస్తుందని లీతో చెప్తుంది. ఏం టెన్షన్ పడకు, నేను తొందరలో తన సంగతి ఏంటో చూస్తానని నేను టేబుల్ పై కూర్చోబెట్టి ప్రేమగా కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీసీ ఆ రౌడీలను అరుస్తూ ఉంటుంది, మీరు ఒక పని ఇస్తే సరిగ్గా చేయరు అని, కానీ వాళ్ళు టైంకి మిస్టర్ లీ అక్కడికి వస్తే మేమేం చేయాలి అని చెప్తారు. తర్వాత సీన్ లో బోర్డ్ మెంబర్స్ లీని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీరు చేసే పనుల వల్ల మన బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మీరు సీసీని తొందరగా పెళ్లి చేసుకుంటే మంచిది అని అంటే లీ వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వడు.
ఇగ్నోర్ చేస్తాడు. తర్వాత నైట్ షిన్ లీ ఇంటిని చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక ఆల్బమ్ కనపడడంతో దాన్ని ఓపెన్ చేస్తే చూసి షాక్ అవుతుంది. తర్వాత లీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోబోతుంటాడు. నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని షిన్ అడిగితే నాకు కొంచెం పనుంది, నువ్వు పడుకో, నేను వస్తానని వెళ్ళిపోతాడు. షిన్ ఇక్కడ కొంచెం డల్ గా కనిపిస్తుంది. అప్పుడే తనకు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అందులో లీనే వాళ్ళ నాన్నని చంపినట్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడే సడన్ గా తనకి వామిటింగ్ వచ్చేలాగా ఉంటే వాష్రూమ్ కి వెళ్లి చెక్ చేసుకుంటది. తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇదంతా చూశాక తను చాలా కుంగిపోతూ ఉంటది. అసలు ఏం అర్థం కాదు ఏది నిజమో ఏది అబద్ధమో అని. తర్వాత లీ సీసీ ఇంటికి వెళ్తాడు. లీని చూసి సీసీ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. షిన్ లీ ఇల్లు చెక్ చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. మీ అమ్మకి స్పృహ వచ్చింది, తొందరగా రా అని. అది వినగానే తను చాలా హ్యాపీ అవుతుంది. హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చి మీ బిల్ మిస్టర్ లీ పే చేశాడు అని చెప్పగానే వాళ్ళ అమ్మ చాలా కంగారు పడుతూ ఉంటది. నువ్వు అతని దగ్గర జాబ్ మానేసి, అతను మంచోడు కాదు అని వెంటనే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి సీసీ వచ్చి నీకు నేను పంపిన వాయిస్ మెసేజ్ చూసుకున్నావా, నిజంగానే మిస్టర్ లీనే మీ నాన్నని చంపాడు. ఎందుకంటే మీ నాన్న వల్ల లీ వాళ్ళ ఫాదర్ కంపెనీ లాస్ అయింది. దానివల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అందుకే కావాలని నీకు దగ్గర అయ్యాడు, నీ మీద పగ తీర్చుకోవడానికని ఎక్కిస్తుంది. ఇవన్నీ విని షిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా డిసైడ్ అవుతుంది లీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. ఇంటికి వెళ్లి వెంటనే ప్యాక్ చేసుకుంటుంది. అది చూసి ఎక్కడికి వెళ్తున్నావని లీ అడిగితే నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానని అంటుంది. ఇప్పుడు లీ ఎందుకు సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావని అడుగుతాడు. నాకు మీతో ఉండడం ఇష్టం లేదు. నాకు నిజం తెలిసింది. మీరు ఇన్ని రోజులు నా మీద పగ తీర్చుకోవడానికే మీ సెక్రటరీగా నీ పక్కన పెట్టుకున్నావు. ఇంతకు మించి భరించలేను, ప్లీజ్ నన్ను వెళ్ళనియండి అని బాగా ఏడుస్తుంది. ఇంకా తనను ఆపడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఫస్ట్ మీ ముఖం నాకు చూపించకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ వల్ల మా నాన్న చనిపోయాడు అని అనగానే లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షిన్ ఇన్ని రోజులు జరిగింది గుర్తు చేసుకుని బాగా బాధపడుతుంది. నెక్స్ట్ లీ బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల పిన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకా ఇదే మంచి ఛాన్స్ అని అడ్వాన్స్ అవ్వడానికి చూస్తుంది. కానీ అప్పుడే సీసీ వచ్చి తన చెంప పగలగొట్టి తనను అక్కడి నుంచి పంపిస్తుంది. అసలు నిజానికి లీ ఇక్కడ డ్రింక్ చేసి ఉండడు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెంటనే వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావని లీ సీసీని అడుగుతాడు. నువ్వే కదా షిన్ కి అంతా చెప్పింది, నన్ను పెళ్లి చేసుకోవడమే కదా నీకు కావాల్సింది, అది ఈ జన్మలో జరగదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సీసీ ఇక్కడ కోపంతో ఊగిపోతుంది. నెక్స్ట్ డే ఫిన్ ని జాబ్ లో నుంచి తీసేసి ఉంటాడు. ఆ విషయం ఆఫీస్ లో కొలీగ్ ఫిన్ కి చెప్తుంది. షిన్ వాళ్ళ అమ్మని తీసుకొని కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. నువ్వు ఆ పర్సన్ కి వర్క్ చేయట్లేదు కదా అని వాళ్ళ అమ్మ అడిగితే లేదమ్మా నేను కొత్త జాబ్ చూసుకున్నాను అని చెప్పడంతో తను హ్యాపీ అవుతుంది. అప్పుడే అక్కడికి షిన్ వాళ్ళ అంకుల్ వచ్చి తనకి సారీ చెప్తాడు. నాకు ముందే తెలుసు అతను ఎవరో, కానీ నా నోరు మూపించారు, అందుకే నేను నీకు చెప్పలేకపోయాను అని అంటాడు. అది వినగానే షిన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో నర్స్ వచ్చి చెప్తుంది మీరు ప్రెగ్నెంట్, మీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నుంచి అని వినగానే షిన్ ఫ్రెండ్ షాక్ అవుతాడు. నాకు వెంటనే అబార్షన్ చేయండి అని ఏడ్చుకుంటూ చెప్తుంది. తర్వాత సీసీకి ఇదంతా తెలిసి షిన్ని కలుస్తుంది. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో, అయినా మీ నాన్నని చంపిన అతని బేబీని నువ్వు మోయడం కరెక్ట్ కాదు. ఇంకా నీకు ఒకటి చెప్పాలి, నాకు లీ ప్రపోజ్ చేశాడు మ్యారేజ్ కోసం అని తన చేతుకున్న రింగ్ ని చూపిస్తుంది. అప్పుడు షిన్ అంటుంది నువ్వు ఇక నుంచి నా విషయాల్లో ఇన్వాల్వ్ అయితే బాగుండదు, నీ సంగతి నువ్వు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షిన్ కి అబార్షన్ చేయడానికి మత్తు ఇచ్చుంటారు. దానివల్ల తను అన్కాన్షియస్ లో ఉంటుంది. ఈ విషయాలన్నీ సీసీ మిస్టర్ లీక్ చెప్తుంది. నెక్స్ట్ వెంటనే హాస్పిటల్ కి వచ్చి షిన్ ని అరుస్తాడు. నువ్వెందుకు నా బిడ్డని చంపావని తన గొంతు పట్టుకొని గట్టిగా అడుగుతాడు. నువ్వు మా నాన్నని చంపావు, దానికి రివెంజ్ నేను నీ బిడ్డని చంపాను అని అంటున్నప్పుడు డాక్టర్ ఫ్రెండ్ వచ్చి లీకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు షేర్ హోల్డర్స్ అందరూ మిస్టర్ లీని సీఈఓ పోస్ట్ నుంచి దిగిపోమ్మని ఫోర్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీక్ ఓటింగ్ ఉంటదని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే సీసీ వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తనని హగ్ చేసుకొని నా మాట వింటే అన్ని సాల్వ్ అయిపోతాయని అంటుంది. తర్వాత షావ్ షిన్ ని కలిసి ఐఎమ్ సో సారీ, లీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు అంటాడు. దీంతో షిన్ లీ మీద పగ తీర్చుకోవాలని షావ్ నాకు ఒక ఇంపార్టెంట్ ఫైల్ కావాలి అని అడగగానే షిన్ వెంటనే లీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ మెయిడ్ సార్ లేడు అని చెప్తాడు. నాకు కొన్ని ఫైల్స్ కావాలని చెప్పి వెంటనే ఆ ఫైల్ తీసుకుని ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇదంతా లీ చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఆ ఫైల్ తీసుకెళ్లి షావ్కి ఇస్తుంది. దానికి బదులు పాస్పోర్ట్ అండ్ టికెట్స్ ఇస్తాడు. ఎందుకంటే షిన్ ఆ స్టేట్ ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతుంది. ఇంకా వెళ్లే ముందు అడుగుతాడు ఇవాళ చేసిన దానికి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదా అని. అంటే తను ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సీఈఓ సెలక్షన్ మీటింగ్ ఉంటది. షావ్ తనే నెక్స్ట్ సీఈఓ అని ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే తన దగ్గర దానికి లీకి ఎగెనెస్ట్ గా కావాల్సిన ఫైల్ ఉందని అలా ఫీల్ అవుతుంటాడు. కానీ సీసీ లీకి ఓటు వేస్తుంది. ఇంకా లీ వచ్చి నీ దగ్గర ఉంది ఒరిజినల్ ఫైల్ కాదు అనగానే షావ్ షాక్ అవుతాడు. షిన్ కూడా వీళ్ళతో కలిసి తనను మోసం చేసింది అనుకుంటాడు. షిన్ వాళ్ళ అమ్మతో కలిసి ఎయిర్పోర్ట్ కి టాక్సీలో వెళ్తుంటది. కానీ ఆ టాక్సీ లీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తుంది. ఇక్కడ వాళ్ళ మెయిడ్ మేడం మిస్టర్ లీ మీ సేఫ్టీ కోసం ఇలా చేశారని వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. దాంతో షిన్ కి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే తనని లీ హౌస్ లో అరెస్ట్ చేస్తాడు కాబట్టి. అలా అరెస్ట్ చేయడం వల్ల ఫుడ్ తినకుండా అలానే ఉంటే మెయిడ్ లీకి చెప్తాడు. అందువల్ల లీనే ఫుడ్ తీసుకొని తినిపించడానికి ట్రై చేస్తాడు. కానీ నేను చచ్చినా పర్లేదు ఫుడ్ తినను అంటుంది. అది విని లీ నేను నిన్ను చావనివ్వను, ఎలా ఉన్నా బ్రతికే ఉంచుతా, ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా కళ్ళ ముందే ఉండాలి అంటాడు. అది వినగానే చాలా కోపం వస్తుంది షిన్ కి. ఆ కోపం
కోపంలో టబ్లో కూల్ వాటర్ వేసుకొని ఉండడం వల్ల ఫీవర్ తెచ్చుకుంటుంది. లీ వెంటనే తనని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆ మెయిడ్ ని చూసుకోమని పని మీద వెళ్తాడు. అప్పుడు నర్స్ వచ్చి బిల్ కట్టమని ఆ మెయిడ్ ని అక్కడ నుంచి పంపివ్వడంతో వెంటనే ఆ డాక్టర్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతను ఒక హెల్ప్ అడుగుతుంది. సీసీకి ఫోన్ చేసి గార్డెన్ కి రమ్మని చెప్పు అంటది. దాని తర్వాత మనకి చూపిస్తారు లీ షిన్ కి దగ్గర అవ్వడానికి చూస్తాడు కానీ తను రానివ్వదు. అయినా కూడా వచ్చి తన చేతికి రింగు తొడగబోతాడు. సీసీని పెళ్లి చేసుకోవట్లేదా అని షిన్ అనగానే నేను ఆ మ్యాటర్ ని త్వరలోనే సాల్వ్ చేస్తాను, నువ్వు జలస్ ఫీల్ అయ్యే అవసరం లేదు అని అంటాడు. అప్పుడు షిన్ నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నా కాసేపు అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే వెళ్ళు అని తనతో క్లోజ్ అవుతాడు. నెక్స్ట్ షిన్ గార్డెన్ కి వస్తుంది. అక్కడ తనతో పాటు లీ ఇద్దరు గార్డ్స్ ని పంపించుంటాడు. తను అక్కడ ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటది. గార్డ్స్ మేడం మీరు దూరంగా వెళ్ళకండి అని రిక్వెస్ట్ చేసినా తను వాళ్ళ నుండి తప్పించుకొని సీసీని కలుస్తుంది. సీసీకి అక్కడ షిన్ ని చూసి కోపం వచ్చి అన్ని వాటర్ లో తోసేసి అక్కడ నుంచి పారిపోతుంది. తర్వాత లీకి విషయం తెలిసి కంగారు పడుతుంటాడు. వెంటనే పోలీసులు వచ్చి మేడం దొరకలేదు సార్, ఓన్లీ తన వస్తువులు మాత్రమే దొరికాయి అని చెప్తారు. అది విని లీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే షావ్ అక్కడికి వచ్చి లీ మీద అరుస్తుంటాడు, ఆఖరికి తన్ని చంపేశావని. ఇప్పుడున్న పోలీసులు తన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి చూపిస్తారు డాక్టర్ ఫ్రెండ్ షిన్ ని కార్ లో తీసుకెళ్తుంటాడు, అది కూడా అన్కాన్షియస్ కండిషన్ లో. ఇక్కడ సీసీ తన వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తూ ఉంటే లీ వచ్చి ఆ రోజు నువ్వే కదా షిన్ ని వాటర్ లో తోసింది, ఈ తప్పు ఒప్పుకో లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని సీసీ మొత్తుకుంటున్నా లీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇదంతా పోలీసులకు చెప్పి సీసీని పోలీసులకు పట్టిస్తాడు. ఈ న్యూస్ అంతా మీడియాలో రికార్డ్ అవ్వడం వల్ల షిన్ కి తెలుస్తుంది. తను అప్పుడు చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చి ఉంటది. దాని తర్వాత సీన్ 7 years కి షిఫ్ట్ అవుతుంది. షిన్ ఒక కాఫీ షాప్ నడుపుతూ ఉంటుంది. ఇంకా తనకు ఒక కొడుకు కూడా ఉంటాడు. ఐస్ క్రీమ్ కావాలి అని జిద్దు చేస్తూ ఉంటాడు. బట్ షిన్ వద్దంటుంది. అయినా వినకుండా కావాలి అని పరిగెత్తుతుంటాడు. అప్పుడే ఆ సిటీకి వర్క్ మీద వచ్చిన లీని గుద్దుకుంటాడు. అక్కడికి వస్తున్న షిన్ ని చూసి షాక్ అవుతాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతున్నాను కానీ నువ్వు ఇక్కడున్నావు, నన్ను ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు అని లీ అంటాడు. అప్పుడు షిన్ అంటుంది నాకు మీరెవరో తెలీదు అని చెప్పేసి వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీ చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ షిన్ కొడుకు ఇంట్లో హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ లో మిస్టర్ లీన్ చూసి మనం ఇవాళ చూసింది ఈ అంకుల్నే కదా అని అంటాడు. లీ షిన్ కేఫేకి వచ్చి తన చేయి పట్టుకొని నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నా షిన్వే, ఎన్ని ఇయర్స్ గా నిన్ను వెతుకుతున్నాను అంటాడు. కానీ ఆమె నా పేరు షిన్ కాదు, బై మిస్టేక్ నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు, మీకు ఇక్కడ ఏం పని లేకపోతే వెళ్ళిపోండి, నా వర్క్ కి అడ్డు రాకండి అంటుంది. లీకి డౌట్ వచ్చి తన గురించి ఎంక్వైరీ చేపిస్తాడు. అప్పుడే తనకి తెలుస్తుంది తను షిన్నే అని. అది తెలిసి చాలా బాధపడతాడు. ఇన్ని ఇయర్స్ గా తను ఒక్కతే ఇన్ని భరించింది అని. వెంటనే షిన్ ని కలవడానికి వెళ్తాడు. లీ ఎంత కన్విన్స్ చేసినా షిన్ వినదు. నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయాను, ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ప్లస్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది. ఏం చేయాలో తెలియక లీ చాలా బాధపడతాడు. ఒకడే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చి మీరే మా డాడీ అంట కదా అంటాడు. అంటే నీకెలా తెలుసు, నేను మీ డాడీ అని లీ అడుగుతాడు. సరే నన్ను ఎత్తుకోండి నేను చెప్తాను అప్పుడు అంటాడు. నేను మీ ఫోటో మా అమ్మ డ్రాలో చూశాను, అలా నేను కన్ఫర్మ్ చేసుకున్నా మీరే మా డాడీ అని అంటాడు. మేబీ మీరు మా అమ్మకు కోపం తెప్పించి ఉంటారు, నన్ను కూల్ చేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని లీ చెవులో ఏదో చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంటికి వచ్చి అమ్మ నా ఫ్రెండ్ ఇవాళ ఇక్కడే స్టే చేస్తాడు, నీకు ఓకేనా అని అడుగుతాడు. షిన్ సరే అనడంతో లీని తీసుకొస్తాడు. షిన్ లీని చూసి షాక్ అవుతుంది కానీ ఏం చెప్పదు. తర్వాత నైట్ లీని సోఫాలో పడుకో అంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు అని బెడ్షీట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళ కొడుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత కొన్ని రోజులు లీ అక్కడ స్పెండ్ చేస్తాడు. వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు షిన్ పడిపోబోతుంటే తన్ని పట్టుకుంటాడు. అప్పుడే షిన్ ని రిక్వెస్ట్ చేస్తాడు, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయని, నేను నా కొడుకు మీరు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయి అంటుంది. ఇప్పుడే మనకి షిన్ కొడుకుని ఒక ఆమె తీసుకెళ్లడం చూపిస్తారు. అని ఎవరో కాదు సీసీ. కొంచెం సేపు తర్వాత వాడిని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ కనిపించకపోయేసరికి గార్డ్స్ కి కాల్ చేసి వెతకమని చెప్తాడు. ఇప్పుడే సీసీ లీకి కాల్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్తుంది. ఇక్కడ లీ వాళ్ళ సన్ నువ్వెవరు అని సీసీని అడిగితే నేను నీకు కాబోయే మామ్ అంటే వాడు ఒప్పుకోకపోయేసరికి కోప్పడుతుంది. అప్పుడే లీ గార్డ్స్ వచ్చి తన్ని పట్టుకుంటారు. నెక్స్ట్ మనకి చూపిస్తారు లీ బెడ్ మీద ఉండి మీటింగ్స్ లిస్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇంత మార్నింగ్ సెక్రటరీ జాబ్ చేస్తున్నావా, నాకు నా వైఫ్ కావాలి అంటాడు. వాళ్ళ కొడుకు అక్కడికి వచ్చి నేను స్కూల్ కి వెళ్ళను అని అంటాడు. నువ్వు వెళ్ళకపోతే మీ డాడీలా ఈ స్టేటస్ ఎలా తెచ్చుకుంటావు అనగానే సరే వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా షిన్ ప్రెగ్నెంట్ అని లీకి చెప్తుంది. నాకు తెలుసు, ఇక్కడ నుండి మన ఫ్యామిలీ కలిసే ఉంటాం, నిన్ను ఇంకా ఎప్పటికీ దూరం చేసుకోను అని అంటాడు. ఇప్పుడే ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇంకా స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త స్టోరీతో మరో రోజు కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.